పుష్పలత అండి. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు, సీఎం అయ్యారు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదండి, అప్పటి మీద అయితే ఇప్పుడు చాలా మెరుగు. ఈ ఆయన జగనన్న గారు ఉన్న 5 సంవత్సరాలు అయితే మాత్రం మేము చాలా నరకం అనిపించాం. ఆయన 10 ఇళ్లల్లో 4 పెడితే 6 ఇళ్లల్లో దోచుకున్నారు. మాకు నిత్యావసర సరుకులు కానీ, గ్యాస్ బండ విషయంలో కానీ, మేము బయట తిరిగి ఏదైనా సరే మాకు ప్రతిదీ నష్టమే తప్పించి లాభం ఏదీ లేదు. మాకు వచ్చే ఆదాయం 10 రూపాయలు అయితే అయ్యే ఖర్చు 15 రూపాయలు. ప్రతిదీ అలాగే జరిగింది. ఇప్పుడు మాత్రం మేము ప్రతిదీ ఉండగలుగుతున్నాం, తినగలుగుతున్నాం అంటే అది చంద్రబాబు నాయుడు దయ వల్లే. అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటాను, పథకాలు ఇస్తానని చెప్పాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి. ఎంతమందికి ఉన్నారండి? ఎంతమందికి ఉన్నాడు అండగా? చెప్తున్నాను అదే. 10 ఇళ్ళు ఉన్నాయి. ఈదులో 10 ఇళ్ళు 4 వెళ్ళినాయి. 6 ఇళ్ళకి ఏమి రాలా. 4 పెడుతున్నా, 6 ఇళ్ళకి ఎవరు పెడతారు? అందులో 10 మంది ఆడవాళ్ళు, ఇందులో 15 మంది ఆడవాళ్ళు ఉంటారుగా. మరి వీళ్ళకి ఎవరు పెడతారు? వాళ్ళకి పెడితే సరిపోద్దా? వీళ్ళకి పెట్టాల్సిన లేదా? అది ఈయన అలా కాదుగా, ప్రతిదీ చూసుకొస్తున్నాడు. ప్రతిదీ ఇప్పుడు అన్న క్యాంటీన్ అని కానీ, ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు బయట పోతున్నారంటే 100 రూపాయలు తక్కువ ఏది రాదు. 5 రూపాయలు అంటే మాటలు. అది 12 రూపాయలు. ఇప్పుడు మేము 10 రూపాయలు సంపాదించుకున్నామంటే 5 రూపాయలు కడుపు తినన్నా 5 రూపాయలు దాచుకుంటాము, అవునా? అదే ఆయన ఉన్నప్పుడైతే 10 రూపాయలు ఖర్చు, 10 రూపాయలు ఆదాయం వస్తేనే 15 రూపాయలు ఖర్చు అయ్యేది. అంత ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఈయన కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పేదల పక్షాన ఉన్న నాయకుడు ఎవరు? చంద్రబాబు, జగన్మోహన్? చంద్రబాబు నాయుడు గారేనండి. ఏ రకంగా చెప్తారు? ఏ రకంగానంటే ఇది ఏ రకంగానేం కాదు, ప్రజలకి పేదలు అనేది దీనివల్ల అయితే చంద్రబాబు నాయుడే గ్రేట్ అండి. ఆయన ఉన్నన్నాళ్ళు ఆయన ఏదో అక్క చెల్లెలు అన్నదమ్ములు అంటే పేదల పక్షాన ఎప్పుడూ లేడు. పేదల పక్షాలు ఉంటే ఏది కందిపప్పులు, గ్యాస్ బండ్, నిత్యావసర సరుకుల వల్లే ఉండాలిగా. అయ్యే పెంచి నూనె డబ్బా 1200 కానించి 3000కి పెరిగింది. నూనె వాడకం మానేసి మంచినీళ్ళతో వంట చేసుకోవాలి మేము. ఇప్పుడు నిత్యావసర రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు ఎలా ఉంది? అప్పుడు 150 రూపాయలు అయితే ఇప్పుడు 100 రూపాయలు తక్కువే ఉన్నాయండి. శుభ్రంగా కొనుక్కోగలుగుతున్నాం, శుభ్రంగా తినగలుగుతున్నాం. చక్కగా ఉంది ఇప్పుడు మాత్రం. ఇంకా ఈ నెక్కి ఇన్నాళ్ళు అవ్వకముందు ఎలా ఉందంటే ఇంక 50 సంవత్సరాల్లో మమ్మల్ని ఇంక చూసుకునే పని లేదు. మమ్మల్ని బాగానే చూసుకుంటాడు. ఆయన దేవుడండి, చెప్పే పనే లేదు. ఆయన పవర్ స్టార్. అసలు ఆయన మా దేవుడు. ఈయనంటే ఆయన ఇద్దరు అంతే. అసలు గురించి గవర్నమెంట్ ఏర్పడింది ఎంతవరకు 100% కూడా నిజం. అది కంప్లీట్గా అసలు చెప్పే పనే లేదు. ఆయన లేకపోతే గవర్నమెంటే లేదు, ఎవ్వరూ లేరు. డిప్యూటీ సీఎం అయ్యారు, ఎలా ఉంది మీకు? సంతోషంగా ఉందా? చాలా అంటే చాలా, ఎగిరిగా అంతేసి అంత. ఇదివరకు మాకైనా ఒక సినిమా యాక్టర్గానే తెలుసు, ఇప్పుడు నాయకుడు ఆయన. ఇదివరకు సినిమా యాక్టర్ అంటే జస్ట్ ఏదో. ఇప్పుడు అలాగా మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలుసుకొని అవి మాకు దగ్గరుండి తీరుస్తున్నారు. చాలా సంతోషం దానికి. ఆయన సినిమా నాయకుడు ఉన్నప్పుడు మేము దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఆయన మా దగ్గరికి వస్తున్నాడు. ప్రజల వద్దకే పాలన అది.